హలో నమస్తే నేను అశోక్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 14 నెలలు అయిపోయింది అయినప్పటికీ కూడా తాడిపత్రిలో మాత్రం ఇంకా ఎన్నికల ఫీవర్ కనిపిస్తూనే ఉంది ఎన్నికలు ముగిసినప్పటికీ కూడా అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి నేను రానివ్వను అంటూ ఏదైతే సవాల్ చేసినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారో దానికి అనుగుణంగానే అడుగులు పడుతూ ఉన్నాయి ఆయన ఇప్పటికే చాలాసార్లు తన సొంత నియోజకవర్గానికి వెళ్ళి ప్రజలకు సంబంధించిన అంశాల మీద వైసీపీ పార్టీ చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ జేసీ గారు కావచ్చు లేదంటే పోలీసులు కావచ్చు తీవ్ర ఆంక్షలు పెట్టి ఆయన ఎదుర్కొంటూనే వస్తున్నారు ఆయన అడ్డు పెడుతూనే వస్తున్నారు ఆయన నియోజకవర్గానికి రానివ్వకుండా ఎక్కడెక్కడ పోలీసులు తీవ్ర స్థాయిలో బందోబస్తు పెడుతున్నారు అదేంటి నా నియోజకవర్గానికి నేను వస్తే తప్పేంటి నా కార్యకర్తలతో నేను మాట్లాడడానికి వస్తే తప్పేంటి అనేటువంటి పోలీసులు నిలదీస్తున్నప్పటికీ కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది మీరు వస్తే ఖచ్చితంగా ఇక్కడ గొడవలు జరుగుతాయని చెప్పేసి పదే పదే పోలీసులు ఆయన ఎప్పుడు రావాలన్నా కూడా ఆయన ఊరి బయట ఆపేసేసి అక్కడి నుంచి అక్కడే వెనక్కి పంపించేస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చాలాసార్లు చూస్తూ వచ్చాం అయితే ఈ అంశానికి సంబంధించి చాలాసార్లు హైకోర్టులకు వెళ్ళారు కేతిరెడ్డి గారు అక్కడికి వెళ్ళి అక్కడ హైకోర్టు నుంచి నోటీసులు తీసుకొచ్చి నేను నా నియోజకవర్గానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వనని చెప్పేసి హైకోర్టు నుంచి నోటీసులు తీసుకున్నా కూడా అయినా కూడా పోలీసులు భద్రత కలిగించే పరిస్థితి లేదు అయినా కూడా పోలీసులు ఆయన్ని నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆయనకి భద్రత కల్పిస్తూ ఎంట్రీ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు సో ఈ అంశాలన్నింటి నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు సుప్రీంకోర్టుకు వెళ్ళి నన్ను నా నియోజకవర్గానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అలాగే పోలీసులను కూడా గైడ్ చేయండి వాళ్ళు నాకు సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి చెప్పినప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆయనకి ఊరట లభించింది సుప్రీంకోర్టుకి సంబంధించి పోలీసులు కూడా ఆదేశాలు ఇస్తూ వచ్చింది ఖచ్చితంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించి వెళ్ళడానికి ఏవైతే చర్యలు చేపట్టాలో లేదంటే వెసులుబాట్లు ఇవ్వాలో లేదంటే సెక్యూరిటీ ఇవ్వాలో వాటన్నిటిని కూడా పోలీసులు కల్పించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ అయితే జారీ చేసింది దాంతోపాటు పోలీసులకు సంబంధించి ఏదైతే ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన కూడా చెప్పినటువంటి అంశం ఏంటంటే ప్రస్తుతము నేను నియోజకవర్గానికి సంబంధించి మీరు నియోజకవర్గానికి సంబంధించి రావాలంటే ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదంటూ కూడా ఆయన చెప్తున్నారు సో ఇక్కడ పెద్దారెడ్డి గారికి సంబంధించి కావచ్చు అలాగే ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడో కూడా రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున శత్రుత్వం ఉన్నటువంటి ఇద్దరు రాజకీయ నాయకులు ఇక్కడ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన కూడా అలానే చేశాడు ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేయడం కావచ్చు ఆయన బస్సులన్నింటినీ అడ్డుకోవడం కావచ్చు లేదంటే తాడిపత్రి జడ్పీ చైర్మన్గా ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఆయన గెలిచినప్పుడు కావచ్చు విపరీతంగా రాజకీయం జరిగినటువంటి నేపథ్యం కావచ్చు వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాం రాజకీయంగా ఇద్దరు తప్పులు చేశారు ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు కామెంట్లు చేసుకుంటూ వచ్చారు ఇద్దరు కూడా ఒకళ్ళ అనుచరుల మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటూ వచ్చారు సో అవన్నీ పక్కన పెడితే ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఒక మాజీ ఎమ్మెల్యేని తన సొంత నియోజకవర్గాన్ని ఎందుకు రానివ్వట్లేదు తన సొంత నియోజకవర్గానికి వస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారు ఇదే పెద్ద ఎత్తున చర్చ సరే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీగా ఉన్నటువంటి ఈయన పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏమైనా మాట్లాడుతున్నారా లేదు ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఏమన్నా రెస్పాండ్ అవుతున్నారా లేదు అలాగంటే పోలీసులకు సంబంధించి సెక్యూరిటీ ఏమైనా ఇవ్వగలుగుతున్నారా లేదు అదేం లేదు అక్కడ జేసీ గారు ఏది చెప్తే జేసీ గారు చెప్పిందే రాజ్యాంగం తాడిపత్రికి సంబంధించి ఏదైతే అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం తాడిపత్రిలో మాత్రం అమలు అవ్వదు అక్కడ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రాజ్యాంగం అది జేసీ గారి రాజ్యాంగం జేసీ గారు ఏది చెప్తే అది పోలీసులు వినాలి జేసీ గారు ఏది మాట్లాడితే అది ఎస్పీ గారు రియాక్ట్ అవ్వాలి దానికి అనుగుణంగానే ఎస్పీ గారు కేతిరెడ్డి గారికి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు మరి పెద్దారెడ్డి గారికి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పేసి ఈరోజు ఆయన తాడిపత్రికి వెళ్తుంటే ఆయన మళ్ళీ అడ్డుకొని ఆయనకి ఏం చెప్పారు మీరు 5వ తారీఖు తర్వాత రండి ఇప్పటికిప్పుడు మీరు వస్తే ఇక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎస్పీ గారు చెప్తున్నారు అదేంటి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి తన సొంత నియోజకవర్గానికి వస్తే కనీసం సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీసులకు లేదా అప్పటికీ పోలీసులు ఆయన ఎస్పీ గారు చెప్తూ వచ్చారు పోలీసు భద్రతకి సంబంధించి ఎంతైతే బందోబస్తు మేము చేస్తామో దానికి సంబంధించి ఎంతైతే డబ్బులు ఖర్చు అవుతాయో ఆ డబ్బులన్నింటినీ కూడా మీరు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి పోలీసులు చెప్తారు దానికి కూడా పెద్దారెడ్డి గారు అంగీకరిస్తూ వచ్చారు ఎస్పీ గారు చెప్పినటువంటి అంశాన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా ఈరోజు అక్కడికి వెళ్ళి భద్రత కల్పించట్లేదని చెప్పేసి చెప్తూ వస్తున్నారు అదేంటంటే వినాయక నిమజ్జనాలు ఉన్నాయి వినాయక నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి మాకు సెక్యూరిటీ ఇచ్చేందుకు ఇబ్బందిగా కలుగుతుంది అక్కడ సెక్యూరిటీ ఇవ్వడానికి ఇప్పటికే పోలీసులు కొంత షార్టేజ్ ఉన్నారు అలాంటి నేపథ్యంలో మీకు ప్రత్యేకంగా భారీ బందోబస్తు పెట్టి మిమ్మల్ని నియోజకవర్గానికి తీసుకురావాలంటే మాకు కష్టంగా కూడే పరిస్థితి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వస్తున్నారు సో ఎప్పుడు పెద్దారెడ్డి గారు తాడిపత్రికి వస్తా అన్నా కూడా అక్కడ జేసీ గారు ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ ఉన్నారు గతంలో పెద్దారెడ్డి గారు తాడిపత్రికి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ భారీగా ఆయన అనుచరులని టీడీపీకి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా గుమిగూడిచ్చి ఒక గుడి ఓపెనింగ్కి వెళ్తూ వచ్చారు ఈరోజు కూడా పెద్దారెడ్డి గారు నేను ఆ తాడిపత్రికి వస్తానని ఎప్పుడైతే చెప్పారో దానికి సంబంధించి ఈరోజు ఒక తాడిపత్రిలో మున్సిపాలిటీకి సంబంధించిన ఒక గోడౌన్ని ప్రభుత్వానికి సంబంధించిన గోడౌన్ ఓపెన్ చేయడానికి ఈరోజు కార్యకర్తలందరినీ కూడా తీసుకొచ్చి ఒక గుంపుగా ఏర్పాటు చేసి ఈరోజు గోడౌన్ ఓపెన్ చేస్తూ ఉన్నారు జేసీ గారు సో ఏది చూసుకున్నా కూడా ఆయన ఎప్పుడు వస్తారన్నా కూడా ఏదో ఒక ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడము
పోలీసులు బందోబస్తు పోలీస్ సెక్యూరిటీని మొత్తం అక్కడ ఇంప్లిమెంట్ చేయడము, భారీగా జనాన్ని సమీకరించడము, జేసీ గారు తాడిపత్రికి పెద్దారెడ్డి గారు వస్తారంటే మాత్రం ఆయన మీద దాడి చేయడానికి సంబంధించిన ఘటన కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతుంది. వైసీపీ కార్యకర్తలు క్లియర్గా చెప్తున్నారు, పెద్దారెడ్డి గారు ఇక్కడ వస్తే ఆయన అనుచరులన్నింటినీ కూడా ఏకం చేసి, ఇక్కడ అనుచరులందరినీ కూడా ఏకం చేసి ఆయన మీద దాడి చేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి అనంతపురం జిల్లాకు చెందినటువంటి వైసీపీ నేతలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. దీని మీద ఆయన పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. సో ఈ 14-15 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గానికి రావడానికి సుప్రీంకోర్టు చెప్పినప్పటికి కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను కూడా మేము పట్టించుకోము, ఇక్కడ మా రాజ్యాంగము మా ప్రభుత్వము మేము ఏది చెప్తే అదే జరుగుతుంది అనే విధంగా కూడా తాడిపత్రిలో ప్రస్తుతం రాజకీయం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినా కూడా పెద్దారెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో పోలీసులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనే దానికి ఈ ఒక్క కారణమే నిదర్శనం. సో ఈ అంశం ఒక్కటి చూస్తే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఎంత సక్రమంగా హోంమంత్రి గారు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. మరి ఈ తెరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్కి సంబంధించి పోలీసులు పనిచేస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను పోలీసులు ఫాలో అవ్వలేదనుకోండి, మళ్ళీ దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కోర్టుకు వెళ్ళి పోలీసులు మీరు ఇచ్చినట్టు ఆర్డర్స్ ఫాలో అవ్వలేదంటే కోర్టుకి పోలీసులు సమాధానం చెప్పాలి. అప్పుడు కూడా ఎస్పీ గారికి అక్కడ ఉన్నటువంటి తాడిపత్రి సిఐ గారికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి సిఐ గారు లీవ్ పెట్టేసి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన లీవ్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఎందుకంటే ఇప్పుడు ఆ లీవ్లో లేకుండా ఆయన కంటిన్యూ అయితే మాత్రము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని మీరు ఎందుకు ఫాలో అవ్వలేదని చెప్పేసి పోలీసులను అడుగుతుంది. కాబట్టి ఈ బాధ అంతా మాకెందుకని చెప్పేసి సిఐ గారు కూడా లీవ్ పెట్టేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఈ కారణాలన్నీ చూస్తున్నప్పుడు తాడిపత్రికి వెళ్ళడానికి పెద్దారెడ్డి గారు సిద్ధంగా ఉన్నా ఆయన్ని రానివ్వకుండా అడ్డుకోవడానికి జేసీ గారు రెడీగా ఉన్నారు. సో ఈ కారణాలన్నింటినీ పోలీసులే దగ్గరుండి క్లియర్ చేయాల్సిన బాధ్యతగా కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తూ వచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ఖచ్చితంగా పోలీసులు పాటించకపోతే అవి పోలీసులకే ఇబ్బందిగా మారే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.